ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రియులారా, ప్రభు ప్రతిదినానికి కావలసిన అనుదిన కృపను ప్రభు మనకు అనుగ్రహించి విశేషమైన దీవెన ఆశీర్వాదాలతో సజీవులు ఉన్న ఈ భూతలముపై మన పాదాలు మోపేటట్లు సజీవుడైన ప్రభువుని ఆరాధించేటట్లు ప్రభు ఈ క్షణాన మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకు దేవునికి మాత్రమే మహిమ కలుగుగాక. ఆయన చేసిన ఉపకారములకు స్తుతి కలుగుగాక. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ పూట ఓ శ్రేష్టమైన అనుభవాన్ని మనం తలపోసుకుందాము. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 18వ వాక్యాన్ని చదివినప్పుడు, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. చూడండి, ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన మాటలు ఈ వాక్యంలో మనం గమనిస్తామండి. ఒక వ్యక్తికి కావలసిన దీవెనకరమైన అనుభవాలన్నీ కూడా ఈ వాక్యంలో మనం గుర్తించవచ్చు. అదేంటంటే, వారిని స్వస్థపరచుదును, నడిపింతును, ఓదార్చుదును అనే మాటలు నిజంగా మనం ప్రతిదినం ఆశించేవి, ఆయన దగ్గర నుంచి మనం కోరుకునేవి. ఇవి కాక మరొకటి ఉండవని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతమంది వైద్యులు మనకున్నప్పటికీ స్వస్థపరచు దేవుడు కనికరించకపోతే ఏ నరునికి ఆయుష్ అనుగ్రహింపబడదు అనే విషయాన్ని మనము గ్రహించిన వారమే. రెండవది, ఆయన మనల్ని నడిపించకపోతే ఒక్క అడుగు కూడా మనం ముందుకు వేయలేమండి. మనకెన్నో ఉండవచ్చు, చదువులు ఉండవచ్చు, పదవులు ఉండవచ్చు, భోగభాగ్యాలు ఉండవచ్చు, ఇంకా ఎన్నో ఉండవచ్చు. కానీ ఆయన మనలను నడిపించకపోతే ఏ విషయంలోనైనా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, ఆత్మీయంగా, కుటుంబపరంగా, వ్యక్తిగతంగాను ఆయన మనల్ని నడిపించకపోతే మనము నడవలేము, ఒక్క అడుగు ముందుకు వేసి సాగలేము అనే విషయం కూడా మనకు తెలుసు. అందుకే ప్రభువుని వేడుకుంటూ ఉంటాము, మనల్ని నడిపించమని, మనకు నాయకుడై ఆయనను ఉండమని మనం వేడుకుంటూ ఉంటాం. ఇకపోతే మూడవది, నేను వారిని ఓదార్చుదును అనే మాట. పురులరా, నేను ఒక మాట చెప్తాను. దేవుడు మనల్ని ఓదార్చకపోతే ఎవరిని వలన మనకు ఓదార్పు కలుగుతుందండి? ఎవరిని వలన మనకు ఆదరణ కలుగుతుంది? ఎవరిని వలన మన కన్నీళ్లు తొడవబడతాయి? భూతళముపై ఏ ఒక్కని వలన మనకు శాశ్వతమైన ఓదార్పు కలగదు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే మనం పాడుకుంటుంటాం కదండి, నా ఓదార్పు నిధివి నీవే అని పాడుతుంటాం. ఆ ఓదార్పు నిధి అయిన, కృపానిధి అయిన ప్రభువు మనకు ఆయన ఆదరణ కలుగు చేయాలి, ఆయన మూలముగానే మనకు కలగాలి. అంటే ఈ వాక్య భాగంలో ఇంచుమించు ఈ 3 వాక్యాలు మన జీవితానికి వెన్నెముక లాంటివి. ఎన్నో రోగాలండి. ఈరోజున రోగాలకి పేర్లు నేను చెప్పాలన్నా మీరు వినాలన్నా? ఈరోజు గుర్తు తెలియని, అంతులేని రోగాలు మనిషిని ఈరోజున ఆవరించి ఉన్నాయి, విన్నంటి ఉంటున్నాయి. అందుచేత మనిషి ఈరోజున గుండెను గుప్పెట్లో పెట్టుకుని గడగడలాడుతూ బ్రతుకుతున్నాడు. ఈ రోగాల వ్యవస్థను జయించలేని అపజయాల మూట నెత్తి మీద పెట్టుకొని భారభరితంగానే బ్రతుకుని కొనసాగించుకుంటున్న సంగతి వాస్తవం అండి. గనుక నా ప్రియ సహోదరులారా, స్వస్థపరచడమైన, నడిపించడమైన, ఓదార్చడమైన ఆ మహిమ కలిగిన దేవుడు, కనికరం చూపించగలిగినటువంటి, కటాక్షం చూపించగలిగిన కరుణామూర్తి ఆయనే మనకు ప్రసాదించాలి, ఆయనే మనపై కృప చూపించాలనే విషయాన్ని మనం ఈ వాక్యంలో గమనించాలి. అయితే ఇక్కడ మనం ధ్యానించవలసిన విషయం ఏంటంటే,
ఎవరిని ఆయన స్వస్థపరుస్తాడు, నడిపిస్తాడు, ఓదారుస్తాడు. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. ఎందుకంటే ఈ రోజున అందరూ ఆశించేవాళ్లే, కానీ పొందుకునే వాళ్ళు ఎంతమంది? నేను చాలాసార్లు చెప్తుంటాను కదండి, అందరూ బడికి వెళుతారు, కానీ కొందరే చదువుకుంటారు. ఎందరో గుడికి వెళుతారు, కానీ కొందరే భక్తి కలిగిన వారై ఉంటారు. వెళ్ళిన వారందరూ చదువుకున్న వాళ్ళు కాదు, గుడికి వెళ్ళిన వాళ్ళందరూ భక్తిని నేర్చుకునే వాళ్ళు కాదు, కొందరే కనిపిస్తారు. ఆ కొందరిలో మనము ఉన్నామా అనేది ఒక ప్రశ్న. వారిలో మనం నిలిచి ఉన్నామా అనేది ఒక విమర్శించుకోవలసిన విషయం అండి. ఇక్కడ చూడండి, ఎవరిని ఆయన స్వస్థపరిచి నడిపించి ఓదారుస్తాడు అని అంటే ఇక్కడ మనకు మొదట్లోనే కనిపిస్తుంది, నేను వారి ప్రవర్తనను చూచి. ఇక్కడ కాస్త మనం ఆగి ఆలోచించాలండి. మన ప్రవర్తనను బట్టి ఆయన మనల్ని స్వస్థపరుస్తాడట. అంటే ఏదో మనం అడగాలి అని అడుగుతున్నంత మాత్రాన కాదండి. ప్రియమైన వారలారా, కొంతమంది అవివేకంగా మాట్లాడుతుంటారు. ఏమంటే మీ దేవుడు స్వస్థపరిచే దేవుడు అంటారు కదా, మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాం, వాళ్ళని స్వస్థపరిచేయండి అంటుంటారండి అవివేకంగాను. అందరినేమి స్వస్థపరచడు ఆయన. ఎవరిని స్వస్థపరుస్తాడు అని అంటే వారి యొక్క ప్రవర్తనను చూస్తాడు. ఎందుకంటే ఆ ప్రవర్తనను బట్టి వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అండి. వాని ప్రవర్తనను బట్టి ఆయన వానికి జీతం ఇస్తాడండి. వాని ప్రవర్తన గనక ఆయనకి సంతోషంగా అనిపిస్తే, చూడండి మీరు 37వ కీర్తన 23వ చరణంలో చదివితే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. ప్రియులారా, మన దగ్గరున్న ధనమో, బలమో, జనమో, లేక ఆస్తి, అంతస్తులు, అందము, చందము, కులము, గోత్రము, వీటిని చూసి కాదు ఆయన ఆనందించేది. మనకు తెలియక మనం ఏం చేస్తున్నాము? తీసుకెళ్ళి అర్పణ ఇస్తే ఆయనను ఆనందింప చేయొచ్చని ఏదేదో తీసుకుని వెళ్ళి అర్పణగా పెట్టి ఆయనకు ఆనందాన్ని కలిగించాలని ప్రయాసపడుతున్నాం. ఏదో సమర్పిస్తే, ఏదో కూడగట్టి మూటగట్టి ఆయనకి గనక అర్పిస్తే ఆయన ఆనందిస్తాడేమో అనుకుంటున్నాం. కాదు ప్రియులారా, మన ప్రవర్తనను బట్టి ఆయన ఆనందించువాడట. ఆయన ఆనందించిన వాడే అయితే తప్పనిసరిగా మన ప్రవర్తనను చూచి ఆనందించిన దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వింతైన చరిత్ర చదువుతామండి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయంలో మనం గమనిస్తామండి. నేను ఆ మాటల్ని మీకు వినిపిస్తాను. చూడండి, మొదటి వాక్యం దగ్గర నుంచి. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరము ఏలెను. పిల్లలు, ఈ మాట కాస్త ఆశ్చర్యమే కలిగిస్తుంది కదా. ఎందుకంటే ఈ యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై, అతని వయసు ఎంత ఆశ్చర్యం కాదండి. యెరూషలేమును 31 సంవత్సరం ఏలాడంటండి. బాబోయ్, మన వాళ్ళకి 5 సంవత్సరాలకి అవిశ్వాస తీర్మానాలు వచ్చేస్తున్నాయి. 5 సంవత్సరాల పరిపాలనకే తల కింద పెట్టి కాళ్ళు పైకి తపస్సు చేయవలసి వస్తుంది. కానీ యెరూషలేమును 31 సంవత్సరం అతడు ఏలాడు. ఏలడం మాత్రమే కాదు, ఏ సంవత్సరంలో అతడు రాజుగా అభిషేకించబడ్డాడంటే 8 ఏండ్ల వాడే. ఇప్పుడు మన ఇండ్లలో 8 సంవత్సరాల కుర్రాళ్ళు ఉంటారు కదండి. తల్లిదండ్రులు ఎంత చెందుతుంటారో వాళ్ళని బట్టి. ఒక తల్లి నా దగ్గరికి వచ్చి ఎంత ఏడ్చిందంటే అంత ఏడ్చిందండి. నాకు అర్థం కాలేదు, ఏంటో ఈ బాధ అని. ఏంటమ్మా, కాస్త మీరు నిమ్మలంగా చెప్పండి అట్లా అంటే, ఆమె ఏడ్చిన ఏడుపుకు కారణం నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఒక చిన్న కుర్రోడిని చూపించి ఆమె అంటుంది, అన్న వీడి అల్లరి నేను తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోవాలనిపిస్తుందన్న
అని చెబుతుంది. ఏది అంత ఏడుపు ఏడ్చి? ఏది ఆ చిన్న కుర్రాడండి. ఏమండి నేను ఒక మాట చెప్తాను, 5-6 సంవత్సరాలు 3-4 సంవత్సరాలు కుర్రాళ్ళు మరి అల్లరి చేయక ఎక్కడ కూర్చోబెడితే అక్కడ గుట్టుగా కూర్చొని బైబిల్ చదువుతారా? ఆ వయసు ఎలాంటిది? 4-5 సంవత్సరాల కుర్రోడిని చూపించి ఆడ అల్లరి తట్టుకోలేకపోతుందట, చచ్చిపోవాలనిపిస్తుందట. నాకు ఎక్కింది కిక్కు. నేను కూడా ఏమన్నానంటే, నీ ఏడుపు చూస్తే నాకు చచ్చిపోవాలనిపిస్తుందమ్మా అన్నాను నేను కూడా. ఎందుకంటే ఆడి అల్లరి తట్టుకోలేక ఆమెకు చచ్చిపోవాలనిపిస్తుందట. వాస్తవమే. మరి ఇక్కడ చూడండి, యోషియాను గురించి మనం చదివినప్పుడు 8 ఏళ్ల వయసు. ఈ 8 ఏళ్ల వయసు కలిగిన వాడు 31 సంవత్సరం. పిల్లలు ఒక మాట చెప్పనా, అంత కృప దేవుడు అతనికి ఎందుకు ఇచ్చాడు? దేవుడు అతన్ని ఎందుకు అంతగా స్థిరపరిచాడు అని అంటే, అక్కడ మనం చదవవలసింది ఏంటో తెలుసా అండి? 2వ వాక్యం మనం చదివితే, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు. కారణాలు లేకుండా ఏముండవండి. ఒక వ్యక్తి దీవించబడ్డాడు అంటే, ఒక వ్యక్తి ఆశీర్వదించబడ్డాడంటే, ఒక వ్యక్తి స్థిరపరచబడ్డాడు అని అంటే, ఒక వ్యక్తికి ఘనత కలిగింది అని అంటే కారణాలు లేక ఏమీ ఉండదు. మన దేవుడు ఎవరంటే అగ్నినేత్రములు కలిగిన వాడు, హృదయ అంతర్భాగములు చూసేవాడు. ఆయనకు మరుగైన చోటు చాటు ఏది కూడా లేనేలేదండి, లేనేలే. ఎప్పుడు కూడా ఆయన పాపాన్ని సమర్థించడం కానీ, అవిధేయతను ఆయన చూడకుండా ఉండడం కానీ జరగని పని. ఈ సృష్టిలో ఏది ఆయనకు మరుగైనది లేదు. మానవునిలో ఆయనకు చాటైన చోటు ఏది కూడా కనబడదు. ప్రతి పరమాణువుని పరీక్షించి చూడగలిగిన శక్తి గల దేవుడు మనం ఆరాధించే మన ప్రభువు అండి. పిల్లల 31 సంవత్సరం దేవుడు అతనిని ఆశీర్వదించి రాజరికములో అతన్ని ఘనతగా ఎందుకు ఉంచాడంటే, అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను. చూశారండి, మరి ఆ ప్రవర్తనను చూసే దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. మన ప్రవర్తనను చూచి ఆ రీతిగా ఆయన ఎందుకు ఆశీర్వదించడు? మనం అడగడం మాత్రం అడుగుతాం, ప్రార్థించడం మాత్రం ప్రార్థిస్తాము, కానీ ప్రవర్తన విషయంలో మనం ఎలా ఉన్నాము అనే ప్రశ్న మనం ఏనాడు కూడా వేసుకోము. మనల్ని మనం గణపరుచుకుంటూ మోసపోతుంటామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ యథార్థమైన ప్రవర్తన, నీతి కలిగిన ప్రవర్తన, దేవునికి అనుకూలమైన ప్రవర్తన మన యందు కనబడితే, మన యందు ఆయన ఆనందించగలిగితే, ఆనాడు కాదు ఈనాడు కూడా ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆనాడు కాదు ఈనాడు కూడా ఆయన విమోచన కలిగిస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని అంచెలంచెలుగా అందని కృపలోనికి ఆయన తీసుకుని వెళ్తాడు కదా. మరి ఈ రోజున ఈ యథార్థమైన ప్రవర్తనకి మనం ఏమని సమాధానం చెప్పగలమండి? మనం చేసేవన్నీ వంచనకరమైన అనుభవాలు. మీకు అర్థమవుతుందని చెప్తున్నానండి, మరలా ఎవరిని కించపరచాలని కాదు. దైవజనులు మన ఆత్మీయ తండ్రి యేసన్న గారు ఒక రోజున ఒక ఫ్యాన్సీ స్టోర్లో ఏదో కొనుక్కోవడానికని వెళ్ళాడంట. ఆ సేవ ప్రారంభ దినాల్లో ఒక ఫ్యాన్సీ స్టోర్లో ఏదో కొనడానికని తల ఉంచుకొని లోపలికి వెళ్ళాడు. యేసన్న గారు లోపలికి వెళ్ళగానే యేసన్న గారు చూడక మునిపే ఆ ఫ్యాన్సీ స్టోర్లో ఒక సహోదరి యేసన్న గారిని చూసింది. ఇక యేసన్న గారు లోపలికి వెళ్ళి తలెత్తి చూడగానే ఆమె ఎదుటిగా నిలబడింది. ప్రార్థనా మందిరానికి వచ్చామే. వెంటనే యేసన్న గారిని చూసామే యేసన్న గారికి వందనాలు చెప్తూ ఒక వింతైన ధోరణి ఏంటంటే, ఇలా నెత్తి మీద కొట్టుకుంటున్నట్టుగా వందనాలు అన్నా అనిట్లాగిందట. ఏంట్రా వందనాలు అంటే ఇట్లా అంటారు కదా, ఈమెడేంటి నెత్తి కొట్టుకుంటుంది అని తీక్షణంగా చూస్తే ఏమీ లేదు అక్కడ. ఈమె దేవుని మందిరంలో కనబడేటప్పుడేమో సాదా ముఖంతో కనబడుతుంది. ఆ రోజు ఆమె డ్యూటీ నుంచి ఆఫీస్ నుంచి ఇంటికి వెళుతూ ఉన్నట్టుంది. ఆమె సాదా ముఖంతో లేదు, ముఖానికి నొసట బొట్టు పెట్టుకున్నట్టుగా ఉంది. ఇప్పుడు యేసన్న గారు చూస్తే ఈమె మందిరంలో ఏమో ఇలా ఉంది, మరి బజార్లో ఏమో ఎలా ఉంది ఏంటి అని అనుకుంటాడేమోనని ఆమె నెత్తి కొట్టుకుంటూ వందనాలు చెప్తున్నట్టుగా ఆ బొట్టు తుడపాలనుకుంది. కానీ ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈ నొసట దగ్గర నుంచి నెత్తి వరకు దేవుడి దయ వల్ల బైపాస్ రోడ్డు పడ్డట్టు ఎర్రగా రుద్దిందంట.
వెంటనే యేసన్ గారు అన్నాడట, అమ్మ ఇక్కడెక్కడ నా నీళ్ళ పంపు ఉంటే పోయి మొహం కడుకొచ్చుకుపోమ్మా, పోయి మొహం కడుకొచ్చుకుపోమ్మా, బైపాస్ రోడ్డు వేసుకున్నావు ఏంటమ్మా నెత్తి మీద. నేను ఒక మాట చెప్తానండి, ఉంటే యథార్థంగా ఉండాలండి. అందుకే వాక్యం కూడా చెప్తుంది, ఉంటే వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు. ఈ నిలువెచ్చని పరిస్థితి దేనికి? ఈ ప్రవర్తన యందు దేవుడు సంతోషిస్తాడా? ఈ ప్రవర్తన యందు ఆయన ఆనందిస్తాడా? ఆయనకు అంతరంగం తెలియదు అనుకుంటున్నామా? నా ప్రియమైన సహోదరులారా, దేవుని దీవెనలు మనం ఆశించినప్పుడు దానికి తగిన ప్రవర్తన కూడా మన దగ్గర ఉండి తీరాలండి. ఆమె దేవుని మందిరంలో అలా కనబడుతుంది, భక్తురాలుగా భక్తి పరులుగా కనబడాలని ఆశపడుతుంది. మన ఆ ప్రవర్తన బయట లేదు కదా. గనుక నా ప్రియమైన సహోదరులారా, మన అంతరంగాన్ని దేవుని వాక్యం ఎదుట సరిచేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. ఎప్పుడైతే మనం యథార్థమైన హృదయంతో ఆయనను ఆనందింప చేయగలిగిన ప్రవర్తన మన యందు ఉంటుందో, ఆయన నిశ్చయముగా మన జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆయన ఓదార్పును మనకు కలుగు చేస్తాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. నేను ఉన్నాను అని వెన్ను తట్టి నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడై ఆయన మనతో నడుస్తాడు. మరొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేయనా? సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 7వ వాక్యంలో మనం గమనించినప్పుడు, ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా చూడండి, మన శత్రువులను మనకు మిత్రులుగా చేస్తాడట ఆయన. మనకి రోజున ఎంతమంది శత్రువులో, ఒకవేళ మీకు కంటికి కనబడే శత్రువు లేకపోయినా మన మీద ఎప్పుడు యుద్ధం చేస్తూ మనల్ని హతమార్చాలని, మనల్ని విశ్వాసహీనులను చేయాలని, మనల్ని దేవుడికి దూరం చేయాలని మనతో నిత్యము పోరాడే శత్రువు ఒకడున్నాడండి. వాడే వాయుమండలాధిపతి. వాడు ఏం చేస్తాడు? కొందరు వ్యక్తుల్ని ఆధారం చేసుకుంటాడు. ఆ వ్యక్తుల ద్వారా మనకు హాని కలిగించాలని, కీడు చేయాలని ఆ వ్యక్తుల్ని ప్రేరేపిస్తాడు. పాపం వాళ్ళేం మంచోళ్ళేనండి. ఈ సాతానుగాడు వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ మనస్సులను చెడిపి వాళ్ళని మన మీద పురుకొల్పుతాడు. అయితే ఒక మాట చెప్పనా? ఇదిగో ఈ వాక్యం ఏం చెప్తుందంటే, మనము యెహోవా దృష్టికి ప్రీతికరమైన మంచి ప్రవర్తన కలిగిన వారమైనప్పుడు సాతానుగాడు కొందరిని ప్రోత్సహించి ప్రేరేపించి మన మీదకు పంపిస్తున్నాడే, వాడు సహితం మనకు మిత్రులైపోతారంటండి. అంటే అర్థం ఏంటంటే, ఒక్క మాటలు చెప్పాలంటే, సాతానుగాడు యొక్క పన్నాగాలన్నీ, సాతానుగాడు యొక్క కుతంత్రాలన్నీ, వాడు కుయుక్తులన్నీ పటాపంచలైపోతాయండి. వాడేమనుకుంటాడు? ఈ వ్యక్తిని పురుకొల్పి ప్రోత్సహించి ఇదిగో అతని మీదకి పంపిస్తే వీరిద్దరికీ మనస్పర్ధలు వస్తాయి, గొడవలు వస్తాయి, కొట్టుకుంటారు, తిట్టుకుంటారు, కోట్ల చుట్టూ తిరుగుతారు అని వాడు ఎన్నో ప్లాన్లు వేసుకొని ప్రయత్నాలు వాడు చేస్తాడండి. అయితే మనం గనక దేవునికి ప్రీతికరమగు ప్రవర్తన గలవారం అయితే, మనకు హాని చేయాలని, కీడు తలపెట్టాలని వచ్చిన శత్రువు కూడా మనం చూసినప్పుడు అతడు మనకు మిత్రుడైపోతాడట, స్నేహితుడైపోతాడటండి. మనమేమి వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనమేమి మన కులాన్ని ప్రత్యక్షపరచుకోవాల్సిన అవసరం లేదు. మనమేమి వాళ్ళ కాళ్ళకి దండం పెట్టాల్సిన అవసరం లేదు. మన సత్ప్రవర్తన, దేవునికి ప్రీతికరమగు మంచి ప్రవర్తన మన యందు ఉన్న ఎడల మనకు హాని తలపెట్టగలిగిన వాడు ఎవడు? ఈ రోజున అనేకుల వ్యక్తిగత జీవితంలో మనం గమనిస్తే, ప్రియులారా, శత్రువు వారిపై విజయం సాధిస్తున్నాడు. శత్రువు ఎప్పుడు వారిపై కంకణం కట్టి కాలు దువ్వుతున్నాడు. శత్రువుల చేతిలో ఓడిపోతున్న విశ్వాసులైన వారిని కూడా మనం చూస్తున్నామండి. దీని అంతటికి కారణం ఏంటంటే, మన యందు సత్ప్రవర్తన లేక, మంచి ప్రవర్తన లేక శత్రువు మన మీద మరి జయాన్ని పొందుతున్నాడు. ఆ శత్రువు యొక్క ఆలోచనలు మనం మరి పటాపంచలు చేయాలి. మన దేవునికి ఘనతగా మనం బ్రతకాలి.
మన దేవుని పక్షాన మనం నిలిచాము అనే సాక్ష్యం మనం నిలిచిన ఎదుట మనం కలిగిన వారమై ఉండాలి అనుకున్నప్పుడు మనల్ని మనం పరిశీలించుకొని పరీక్షించుకోవాలండి. నేను ఒకసారి నా ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారితో సింగపూర్ మలేషియాకి సభలకు వెళ్ళానండి. మలేషియాలో ఒక పెద్ద హోటల్లో మాకు భోజనం ఇప్పించడానికి అక్కడ ఉన్న దైవజనులు మిల్టన్ లాజరస్ గారు ఆయన మమ్మల్ని ఒక పెద్ద హోటల్కి తీసుకుని వెళ్ళాడు. చాలా పెద్ద హోటల్ అండి మలేషియాలో. కానీ నేను నేర్చుకున్న పాఠం చెప్తున్నాను. ఆ హోటల్లోకి ఎంటర్ అవ్వగానే అక్కడ ఒక చిన్న పాప బాస్కెట్ పట్టుకొని ఉన్న బొమ్మని అక్కడ పెట్టున్నారండి. ఆ చిన్న పాప ఆ బుట్ట పట్టుకొని ఉంది, బొమ్మ చాలా చక్కగా ఉంది. అయితే చూడండి, ఆ ముందు ఆ బాస్కెట్ మీద ఏం రాస్తున్నారంటే యూజ్ మీ అని రాస్తున్నారండి. అంటే నన్ను ఉపయోగించుకోండి, మీ చేతిలో ఉన్న చెత్త ఎక్కడంటే అక్కడ వేయకండి, నన్ను ఉపయోగించుకొని దీన్ని వాడుకోండి అన్నట్లు యూజ్ మీ అని రాస్తున్నారండి. సరే, ఆ బొమ్మ చక్కగా ఉండేసరికి దేంతో చేశారో ఎలా చేశారో చూద్దామని దగ్గరికి వెళ్ళి దాని చుట్టూ అలా తిరిగి చూస్తున్నప్పుడు బ్యాక్ సైడ్, ఆ బొమ్మకి బ్యాక్ సైడ్ ఒక చిన్న డోర్ పెట్టి ఆ డోర్ మీద ఏం రాస్తున్నారంటే క్లీన్ మీ అని రాస్తున్నారండి. చూసేదానికి చిన్నదిగానే ఉన్న దాంట్లో ఎంత అర్థం ఉందో కదా. ముందేమో యూజ్ మీ అని రాసి వెనుక క్లీన్ మీ అని రాస్తున్నారు. అంటే అది ఉపయోగపడాలంటే ఆ వెనక రాస్తున్నారు కదండి క్లీన్ మీ అని. దాన్ని పరిశుద్ధపరచడం, శుద్ధి చేయడం ఎంతైనా అవసరం అండి. ముందు యూజ్ మీ అని రాసినంత మాత్రాన దాన్ని క్లీన్ చేయకపోతే, పరిశుద్ధపరచకపోతే అది ఎలా ఉపయోగపడుతుందండి? అలాగే మన జీవితం కూడాను. మనం శత్రువు ఎదుట విజయవంతంగా నిలబడాలి, శత్రువులు సహితం మిత్రులుగా మార్చుకోగలగాలి. మనం దేవునికి ఒక సాక్షిపు పాత్రగా వాడబడాలంటే మన ప్రవర్తన విషయం మనం క్లీన్ చేసుకునవలసిన, పరిశుద్ధపరచుకునవలసిన ఆవశ్యకత ఎంతైనా కూడా ఉందండి. అందుకే పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటో తెలుసండి. దేవునికి అవిధేయమైనవి ఏవైనా మన యందుంటే వాటిని మనకు జ్ఞాపకం చేసి వాటిని ఒప్పింపచేస్తాడు. ఎందుకంటే ఈ అపవిత్రత తొలగితే కానీ పవిత్రత మన హృదయంలోనికి రాదండి. ఈ చీకటి క్రియలు మన యందు తొలగితే కానీ పవిత్రమైన దైవ కార్యాలు మన హృదయంలోనికి రావండి. అందుచేత వాటిని పరిశుద్ధపరచడం. గనుక నా ప్రియమైన సహోదరులారా, మన ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా ఉండాలి. అప్పుడు ఏ శత్రువు కూడా మనల్ని ఏం చేయలేడు. మనల్ని ఏదో చేయాలని వచ్చిన శత్రువు కూడా మనకు స్నేహితుడైపోతాడు, చెలిమి కలిగిన వాడై చేయుతనిస్తాడు. కలిసిమెలిసి తిరిగే అనుభవంలో ఆనందాన్ని మనం చవిచూడగలుగుతామండి. గనుక నా ప్రియమైన సహోదరులారా, ఈరోజున మన ప్రవర్తన ఎలా ఉంది? చివరికి ఒక్క మాట నేను చెప్పి ముగిస్తాను. రూతు గ్రంథంలో రూతుని గురించి మనం చదువుతాము. బోయాజు ఆమెను చూశాడండి. ఆమెను గూర్చి ఆయన చెప్పిన వార్త లేక ఒక సాక్ష్యం నిజంగా మనం ఆశ్చర్యపడాలి. ఎందుకంటే అదే మొదటిసారి రూతుని ఆయన చూడడం. అంతకుముందు పరిచయం లేదండి. అయితే ఆమె తమ పొలంలోనికి రాకమునిపే ఆమెను గూర్చిన కొన్ని విషయాలు ఆయన విని ఉన్నాడంటండి. ఇప్పుడు ఆమెతో పలకరిస్తూ అంటాడు, మునుపటి కంటే ఇప్పుడు నీ సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. నీవు చేసిన దానికి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎంత శ్రేష్టమైన మాటోనండి. ఆమెను చూడక మునిపే ఆమెను గూర్చి విన్న వార్త ఏంటంటే ఆమె ఒక త్యాగం కలిగిన వ్యక్తి అని, ఆమె ఒక సమర్పణ కలిగిన వ్యక్తి అని, ఆమె ఎంతో విధేయత కలిగిన వ్యక్తి అని ఆమెను గూర్చి ఆయన విని ఉన్నాడండి. తమ స్వజనులను, సొంత ఇంటిని, తమ సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి ఆమె త్యాగం చేసి ఆమె ఎరుగని జనము ఎదుటకు ఆమె వచ్చిందండి. మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయకూడదని ఒక సమర్పణ కలిగిన వ్యక్తి అండి. అంతేకాదు, తన అత్తయ్య అయిన నయోమి దగ్గర విధేయురాలుగా ఆమె ఏం చెప్తే అది చేస్తున్న విధేయురాలుగా ఆమె కనిపిస్తుంది. ఇవన్నీ
ఆయన విని ఉన్నాడట. ఇప్పుడు ఆయన ఆశీర్వదిస్తూ అంటాడు, ఇశ్రాయేలు దేవుని రెక్కల నీడకు నీవు వచ్చి ఉన్నావమ్మా, ఆయన నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన మర్చిపోయేవాడు కాదు. నీ సత్ప్రవర్తనను బట్టి ఆయన అద్భుతం చేస్తాడు. నిజమే, రూతు చరిత్రలో మనం చదువుతాము, ఆమె కోరుకొని వచ్చింది అల్పమే, కానీ ఆమె పట్ల దేవుడు ఉద్దేశించింది ఘనమైనవండి, ఘనమైనవి. ఆమె యేసుక్రీస్తు వంశావళిలో చేరిపోయింది. మోయాబు స్త్రీ ఇప్పుడు ఈమె ఎంత ఘనమైన వ్యక్తిగా పరిగణించబడిందంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమె చేర్చబడిపోయింది. దేనిని బట్టి? కులం అంటారా? ఆమె మోయాబీరాలు కదా. మరి ధనం అంటారా? ఏమీ లేని వ్యక్తి కదా. మరి దేనిని బట్టి? ఆమె సత్ప్రవర్తనను బట్టి. ఈరోజు నా ప్రియులారా, నేను చెప్పగలిగింది దేవుని వాక్యాన్ని బట్టి కూడా అదే. మనము ఈ ప్రవర్తన విషయమందు మనం ఆయనకు ఆనందాన్ని కలిగిస్తే నిశ్చయముగా ఆనాడు అద్భుతాలు చేసిన దేవుడు ఈనాడు కూడా అద్భుతాలు చేస్తాడు, మహత్కార్యాలు చేస్తాడు. మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికముగానే ఆయన మన ఎడల కృప చూపుటకు నమ్మదగిన దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. తరలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడైన ప్రభువా, మీకు వందనాలు నాయన. మా ప్రవర్తన విషయంలో మేము ఎలాంటి వారమై ఉండాలనో నీ వాక్యపు వెలుగులో మేము సరిచేసుకోవడానికి కృప చూపించినందుకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను నాయన. గొప్ప దేవుడవు, మహోన్నతుడవు, మమ్మల్ని ఎన్నటికీ చేయవిడిచే దేవుడువు కాదు. మా ప్రవర్తన మీకు ఆనందాన్ని కలిగించినప్పుడు మమ్మల్ని స్వస్థపరిచే దేవుడవు, నడిపించే దేవుడవు, ఓదార్పును కలిగించే ఓదార్పు నిధివి నీవు. అందుకు నీకు స్తుతి చెల్లిస్తూ నైనా మేము మా ప్రవర్తనను సరిచేసుకుంటూ సరిదిద్దుకుంటూ నిన్ను ఆనందింపచేసే కుమారులుగా కుమార్తెలుగా నీ స్వకీయ సంపాద్యముగా మమ్మలను మార్చి మలచి మమ్మల్ని నడిపించమని, తగు కృప మా ఎడల మీరు ప్రత్యక్షపరచమని మమ్మల్ని మీకు అప్పగించుకుంటూ, ఈ దినం ఎవరైతే జన్మదిన శుభవేడుకలు జరుపుకుంటున్నారో, ఎవరైతే వివాహ దినాలు గడుపుకుంటున్నారో, అలాగే ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, వేదనలో ఉన్నారో, ఆవేదనలో ఉన్నారో వారిని దర్శించి వారికి మేలుకొలుపును కలిగించి మేలు చేసి ఆశీర్వదించి దీవించమని ఆశ్చర్యకరమైన మీ హస్తానికి నీ బిడ్డలను అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృప అనే సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, మినిస్ట్రీస్.